ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. అత్యంత శక్తివంతమైన డ్రోన్లు క్షిపణులతో పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. అయితే ఇరాన్ చేసిన ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ దద్దరిల్లిపోయింది. ప్రధానంగా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అయిన ఐరన్ డోమ్ను ఇరాన్ దాడులు దెబ్బతీశాయి. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఇదొక అధునాతన రక్షణ వ్యవస్థ. ఐరన్ డోమ్ గురించి ఇజ్రాయెల్ గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది. వాస్తవానికి ఇజ్రాయెల్ సైన్యానికి ఐరన్ డోమ్ ఒక ప్లస్ పాయింట్ కిందే లెక్క. ప్రత్యర్థి దేశాలు ప్రయోగించే డ్రోన్లు, క్షిపణులు దూరం నుంచే అడ్డుకోగల సామర్థ్యం ఈ ఐరన్ డోమ్ కుంటుంది. అయితే ఇంత సామర్థ్యం ఉన్న ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ను ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు తుక్కుతుక్కు చేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల దెబ్బ ముందు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ నిలవలేకపోయింది. వాస్తవానికి 2 ఏళ్ల క్రితం పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు ప్రారంభమైనప్పుడు తొలిసారిగా ఐరన్ డోమ్ గురించి అందరికీ తెలిసిందే. పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు చివరికి హమాస్, ఇజ్రాయెల్ మధ్య దాడులకు దారితీస్తుంది. వాస్తవానికి పాలస్తీనా అనుకూల మిలిటెంట్ సంస్థే హమాస్. ఇజ్రాయెల్ను దెబ్బతీసేందుకే హమాస్ చేసిన అనేక క్షిపణి దాడులు అడ్డుకుంది ఐరన్ డోమే. ఆ తర్వాత హమాస్ హవా తగ్గింది. తెరపైకి హెజ్బుల్లా మిలిటెంట్ సంస్థ వచ్చింది. హెజ్బుల్లా కూడా పాలస్తీనా అనుకూల మిలిటెంట్ సంస్థే. అయితే హెజ్బుల్లా కార్యక్షేత్రం లెబనాన్. అంతేకాదు, హెజ్బుల్లా మిలిటెంట్ సంస్థకు ఇరాన్ సంపూర్ణ సహకారం ఉంది. ఈ నేపథ్యంలో హెజ్బుల్లా క్షిపణి దాడుల నుంచి కూడా ఇజ్రాయెల్ను కాపాడింది ఈ ఐరన్ డోమ్ వ్యవస్థే. కాగా తాజా పరిణామాలతో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడుల ప్రభావం టెల్ అవీవ్తో పాటు పరిసర ప్రాంతాలపై కూడా కనిపించింది. టెల్ అవీవ్ నగరం మధ్యలో ఉన్న ఐడిఎఫ్కు చెందిన వివిధ విభాగాల ప్రధాన కార్యాలయాల ప్రాంగణాల్లో భారీ పేలులు సంభవించాయి. అంతేకాదు, ప్రజలు నివాసం ఉండే అనేక భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాగా టెల్ అవీవ్ నగరంపైకి ఇరాన్ క్షిపణులు దూసుకొస్తున్న సమయంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ అనేకసార్లు సైరన్లు మోగాయి. ఇరాన్ కౌంటర్ అటాక్కు ఆ దేశంలో మంచి స్పందనొచ్చింది. టెహ్రాన్లో ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. అయతుల్లా ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ ప్రభుత్వానికి మద్దతు పలికారు. అలాగే ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ సైనికాధికారులకు నివాళులర్పించారు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరాదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ కోరారు. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు ఇజ్రాయెల్ తరపు ఒకరితో పుచ్చుకుని జోక్యం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయని ఖమేనీ ఆరోపించారు. ఇదే జరిగితే ఆయా దేశాలపై కూడా ఇరాన్ దాడులు చేస్తుందని ఖమేనీ హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఇరాన్ ప్రతీకార దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. ఇజ్రాయెల్ సైనిక పాఠవం ఇరాన్ సరిగా అంచనా వేయలేకపోతుందని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు తాము చేసిన దాడులు కేవలం ట్రైలర్ మాత్రమే అన్నారు. ఇరాన్ కౌంటర్ దాడులు ఆపకపోతే తాము తీవ్రంగా రియాక్ట్ అవుతామన్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ను వల్లకాడులా మారుస్తామని నెతన్యాహు హెచ్చరించారు. అంతేకాదు, ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తే సహించేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. తాము కేవలం అణు కేంద్రాలు మాత్రమే టార్గెట్ చేసుకున్నామని నెతన్యాహు వివరణిచ్చారు. మొత్తం మీద ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది.